ఈ సీడీ పిరమిడ్ ధ్యానుల వినియోగార్థం కొరకు మాత్రమే. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి ద్వారా మనందరినీ ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి తీసుకువెళుతున్న జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, నా పేరు బాలకృష్ణ. నేను 2002 నుంచి మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. నేను రావడం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి వచ్చాను. ఆనాపానసతి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. 2005 నుంచి పిరమిడ్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాను. వివిధ రకాల పిరమిడ్స్, వివిధ రకాల సైజుల్లో పిరమిడ్లు ఎట్లా తయారు చేయాలి అనే వర్క్షాప్స్ని పర్టికులర్గా ధ్యాన యజ్ఞాల్లో కండక్ట్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత 2007 నుంచి సేఫ్ వర్క్షాప్స్ స్టార్ట్ చేశాము. 2011 నుంచి హాస్టల్ ఆపరేషన్స్ అండ్ సర్జరీస్ వర్క్షాప్స్, హాస్టల్ హీలింగ్ వర్క్షాప్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. నేను చేసే ప్రతి వర్క్షాప్కి కూడా పత్రి సార్ ప్రోత్సాహం అనేది పూర్తిగా ఉంది. ఇన్ని వర్క్షాప్స్ నేను చేస్తున్నాను, ఇంత వర్క్ చేయగలుగుతున్నాను అంటే సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం అదంతా కూడా. మరి సార్తో పాటు మళ్ళీ ప్రేమ్నాథ్ సార్ కూడా ఎంతో సహకారం, ప్రేమ్నాథ్ సార్ నుంచి నాకు ఎంతో సహకారం అందింది. మరి నేను చేసినటువంటి ప్రాక్టికల్స్ అన్నీ కూడా ప్రేమ్నాథ్ సార్ని చూసి చేయడం జరిగింది. కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా. సో మరి నేను ఈ స్థితికి రావడానికి కారణం అయినటువంటి పత్రి సార్కి, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి, మరి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ప్రేమ్నాథ్ సార్కి, మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ, వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా మరి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం హెల్త్కి స్పిరిచువాలిటీకి ఉన్న సంబంధం ఏంటి అనేదాన్ని మనం కొంచెం విపులంగా తెలుసుకున్నాం. నేను కండక్ట్ చేసినటువంటి ఎన్నో వర్క్షాప్స్, సేఫ్ వర్క్షాప్స్ కానీ, హాస్టల్ హీలింగ్ వర్క్షాప్స్ కానీ, వాటి నుంచి నేను పొందినటువంటి జ్ఞానం కానీ, లేదంటే ఎన్నో కౌన్సిలింగ్స్ ద్వారా నేను పొందినటువంటి అనుభవాలు కానీ, మరి నేను చదివిన ఎన్నో పుస్తకాల నుంచి పొందిన అవగాహన, వీటన్నిటినీ కలిపి నేను అర్థం చేసుకున్నది నా అవగాహనకు వచ్చింది. ఈరోజు మీతో నేను చెప్తాను. ఇప్పుడు మనం మరి హెల్త్ గురించి ఈరోజు మనం ఎక్కువగా విపులంగా మనం తెలుసుకుందాం. హెల్త్ గురించి ఫ్రెండ్స్, మన భౌతిక శరీరంలో అంటే మన ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి అనారోగ్యానికి కారణం మన ఎనర్జీ బాడీలో అంటే మన ఎథరిక్ బాడీలో ఉన్నటువంటి బ్లాక్ కారణం. మన ఎనర్జీ బాడీలో ఉన్న బ్లాక్కి కారణం ఏంటంటే మన ఎమోషనల్ బాడీలో ఉన్నటువంటి బ్లాకు. అంటే మనలో ఉన్న బాధ, దుఃఖము, భయము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇటువంటివి. మన ఎమోషనల్ బాడీలో ఉన్న బ్లాక్కి కారణం మన కారణ శరీరంలో ఉన్నటువంటి అజ్ఞానం. అంటే మన ఫిజికల్ బాడీలో ఉన్న అనారోగ్యానికి కారణం మన హాస్టల్ బాడీస్లో అంటే సూక్ష్మ శరీరాల్లో ఉన్న బ్లాక్స్ కారణం. ఇక్కడ హాస్టల్ మాస్టర్స్ ద్వారా, హాస్టల్ పిరమిడ్స్ ద్వారా, హాస్టల్ ఎనర్జీస్ ద్వారా హాస్టల్ బాడీస్లో ఉన్న బ్లాక్స్ని మనం క్లియర్ చేసుకుంటే ఫిజికల్ బాడీలో ఉన్న అనారోగ్యం తొలగిపోతుంది. ఇదే ఈ వర్క్షాప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు ఎంత జ్ఞానం ఉంటుందో అంత ఆరోగ్యం ఉంటుంది. మీకు ఎంత జ్ఞానం ఉంటుందో అంత ఆరోగ్యం ఉంటుంది.
అంటే మన జ్ఞానాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మనకున్న జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఆనందము ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఆరోగ్యం. మనకెంత జ్ఞానం ఉంటుందో మన భౌతిక జీవితంలో అంత ఆనందం ఉంటుంది. గుర్తుంచుకోండి, మనకెంత జ్ఞానం ఉంటుందో మన భౌతిక జీవితంలో అంత ఆనందం ఉంటుంది. భౌతిక జీవితంలో ఎంత ఆనందం ఉంటుందో అంత ఆరోగ్యం ఉంటుంది మనకి భౌతిక జీవితంలో సరైన ఆనందంగా లేము అని అంటే దాని అర్థం ఏంటంటే మనకి సరైనటువంటి జ్ఞానం లేదని అర్థం. అంటే జీవించాల్సిన విధంగా జీవించడం లేదని అర్థం. జీవించాల్సిన విధానం ఒకటి, మనం జీవిస్తున్న విధానం ఇంకొకటి. అందుకనే ఇక్కడ మనకి ఆనందంగా ఉండడం లేదు. సో దానికి తగ్గట్టు మన ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటాం. ఇక్కడ జీవితంలో ఆనందం ఉండాలి అని మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనకి జ్ఞానం కావాలని కోరుకోవాలి. ఆరోగ్యం ఉండాలని అని మనం కాదు కోరుకోవాల్సింది, జ్ఞానం కావాలని కోరుకోవాలి. జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది అక్కడ వస్తుందన్నమాట. మళ్ళీ జ్ఞానం అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆచరణే జ్ఞానం. విషయాలు తెలుసుకుంటాం జ్ఞానం కాదు, క్లాసులు చెప్పడం జ్ఞానం కాదు, ఆచరణే జ్ఞానం. ఒకసారి పత్రి సారు ఏం చెప్పారంటే, నేను 360 రోజులు తిరుగుతున్నాను, కారణం ఏంటి అంటే నాకు మహా ఆరోగ్యం ఉంది అని చెప్పాడు సార్. మరి నాకు అంత మహా ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు మహా జ్ఞానం ఉంది అని చెప్పాడు సార్. ముందేమో ఇంత 360 రోజులు తిరుగుతానికి కారణం ఏంటంటే నాకు మహా ఆరోగ్యం ఉందని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే సారు, నాకు మహా ఆరోగ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు మహా జ్ఞానం ఉంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి, మన జ్ఞానానికి అదే నిష్పత్తిలో మన ఆరోగ్యం ఉంటుంది. మీరు ఎంతగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు అనే దానికి ఒక ఇండికేషన్ ఏంటంటే మీ ఆరోగ్యమే. మీ ఆరోగ్యం ఇంకా ఇంకా మెరుగుపడుతుంది అంటే మీరు ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా ఎదుగుతున్నారు అని అర్థం. అంటే మీరు జీవించాల్సిన విధంగా జీవిస్తున్నారు అని అర్థం. అక్కడ జీవించాల్సిన విధానానికి జీవిస్తున్న విధానానికి అంటే అసలు జీవించాల్సిన విధంగా జీవించకుండా దానికి వ్యతిరేకంగా జీవించడమే మన అనారోగ్యాల కారణం. సో ఎట్లా జీవించాలి అనేది చెప్పే శాస్త్రమే ధ్యానం. మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. చాలామంది ఒక 4 years నుంచి 5 years నుంచి బాగా ధ్యానం చేస్తున్నారు. మరి వాళ్ళకి మరి ఎందుకు హెల్త్ సెట్ అవుతులేదు? మొదట్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ మొదట్లో క్లియర్ అవుతున్నాయి. ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటే 4 క్లియర్ అవుతున్నాయి, ఇంకో 5-6 ఉంటున్నాయి. ఈ 4 తగ్గగానే నాకు ధ్యానం చేయడం ద్వారా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు, చెప్తున్నారు నలుగురికి. కానీ మిగిలిన 5 ఎందుకు తగ్గుతులేదు అనే ఆలోచన రావట్లేదు. అక్కడ ఈ 4 తగ్గినప్పుడు అవి ఎందుకు తగ్గుతులేదు, అక్కడ అడ్జస్ట్ అయిపోతున్నాం మనం. అదొక రకం. ఇంకొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి హెల్త్ ఎటువంటి మార్పు ఉండదు, భౌతిక జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. కారణం ఏంటి అంటే ధ్యానం చేస్తున్నారు కానీ వాళ్ళు ఎనర్జీస్ తీసుకోవట్లేదు. అంటే వాళ్ళ లోపలికి ఎనర్జీ అనేది ఫ్లో అవుతులేదు. వన్స్ ఎనర్జీ అంటూ ఫ్లో అయింది అంటే వాళ్ళ జీవితంలో ఖచ్చితమైన మార్పు అనేది వచ్చి తీరుతుంది. అక్కడ ఆరోగ్యపరమైన మార్పు రావాలి, లేదంటే భౌతిక జీవితంలో ఉన్న రిలేషన్స్లో మార్పు రావాలి, మన మెంటల్ కండిషన్లో మార్పులు రావాలి, ఏదో ఒక మార్పు రావాలి. మార్పు రావట్లేదు ధ్యానం చేస్తూ ఉన్నా అంటే దాని అర్థం ఏంటంటే అసలుకి ఎనర్జీస్ తీసుకోవట్లేదని గుర్తుంచుకోండి. వాళ్ళకి ఎనర్జీ ఫ్లో అవుతుల్లా, కూర్చున్నారు గంటల తప్పుడు కూర్చున్నారు కానీ ఎనర్జీ అంటూ ఫ్లో అవుతుల్లా. ఎనర్జీ ఫ్లో అయిందంటే మార్పు వచ్చి తీరుతుంది. నాకు మొదట్లో ధ్యానంలోకి వచ్చినప్పుడు మా పెదనాన్నగారు ఒక 2 years ధ్యానం చేశాడు. ఆయన మార్నింగ్ 4 లేచి చేసేవాడు, రోజు 2 hours చేశాడు. ఒక 2 years చేసిన తర్వాత ఏమన్నా అంటే నాకు ఎటువంటి మార్పు లేదు, నేను అందుకని ధ్యానం చేయడం లేదు, మానేశాను అన్నాడు ఆయన.
నేను అనుకున్నాను నాకు 20 రోజులు చేస్తేనే ధ్యానం నాలో చాలా చేంజ్ కనబడింది, మరి నీ 2 సంవత్సరాలు చేసిన ఎందుకు మార్పు కనబడలేదు రాలేదు అనుకున్నాను. నాకు ఇప్పుడు అర్థం కాల. కానీ ఇప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏంటి అంటే, ఒక ఆయన ధ్యానం చేశాడు కాబట్టి, కానీ ఎనర్జీ అనేది ఆయనలో ఫ్లో అవ్వలేదు, అందుకని ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. ఓకే, మరి ఎనర్జీ ఎందుకు ఫ్లో అవుతులేదు, ఇది ఒకటి మనం తెలుసుకుందాం. ఎనర్జీస్ ఎందుకు ఫ్లో అవుతులేదు అనేది ఒకటి తెలుసుకుందాం, అదొకటి. ఇంకోటి ఏంటంటే, అసలు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి చూడండి. ఈ ఫిజికల్ బాడీ మీదకి ఏ జబ్బు కూడా డైరెక్ట్గా రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిజికల్ బాడీ అనేది చాలా పవర్ఫుల్. ఇది ఒక మహిమాన్వితం అయింది. మీరు గమనించండి, మన చిన్నప్పటి నుంచి మన సిస్టమ్స్ ఇంత అద్భుతంగా నిద్రపోయినా, ఎరుగుతూ ఉన్నా, ఎరుగుతూ లేకపోయినా ఆటోమేటిక్గా జరుగుతున్నాయి అంటే మనకు ఎన్నోసార్లు ఆటోమేటిక్ హీలింగ్ కూడా జరిగిపోతుంది మన బాడీలో. మరి కారణం ఏంటి అంటే ఆ ఫిజికల్ బాడీకి ఎంతో పవర్ ఉంది, అక్కడ శక్తి ఉంది, దానికి తనకు తానుగా హీల్ చేసుకునే కెపాసిటీ దానికి ఉంది. కానీ అది కూడా దాటిపోయి మనకు జబ్బులు బయటకు వస్తుంది. మనం వేసుకునే మందులన్నీ కూడా ఈ ఫిజికల్ బాడీకి ఇస్తున్నాం. డాక్టర్స్ ఇచ్చే మందులు దేనికి ఇస్తున్నారు? ఫిజికల్ బాడీకి ఇస్తున్నారు. కానీ జబ్బు ఎక్కడ తయారవుతుంది? మీ మెంటల్ బాడీలో తయారవుతుంది, మీ మనసులో తయారవుతుంది. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మీరు ఎన్ని మందులు ఈ ఫిజికల్ బాడీకి ఇచ్చినా కూడా జబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే. అంటే తలకు ముందు ఇస్తే కాలుకు వస్తుంది, కాలుకు ముందు వేస్తే కడుపుకు వస్తుంది. అది జబ్బు అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ పూర్తిగా జబ్బు అనేది తగదు. మీరు గమనిస్తే కనుక మనం మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూ అవుతానే ఉంటాయి. గమనించండి, కంటిన్యూ అవుతానే ఉంటాయి, తగదు. దానికి మనం అడ్జస్ట్ అయిపోయాం అట్లా, అంతే అనుకుంటున్నాం లైఫ్ అంటే. సో ట్రీట్మెంట్ ఎక్కడ ఇవ్వాలంటే మనసుకు ఇవ్వాలి. ఆ మనసుకి ఇచ్చే ట్రీట్మెంటే ధ్యానం. మరి ఫిజికల్ బాడీ అనేది ఏ జబ్బుని డైరెక్ట్గా తీసుకోదు. మరి జబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే మన మనసు నుంచి జబ్బు వస్తుంది. మనసు నుంచి జబ్బు వస్తుంది. మరి మనసులో ఉండే జబ్బులు ఏంటి అంటే, మన లోపల ఉండే కోపం కానీ, భయం కానీ, ద్వేషం కానీ, ఈర్ష్య, అసూయ, ఇవి మనసులో ఉండే జబ్బులు. ఒక్కొక్క గుణం మీలో ఉంది అంటే దానికి రిలేటెడ్గా ఒక్కొక్క జబ్బు మీ లోపల ఉందని గుర్తుంచుకోండి. వాటిని మీరు మార్చుకోకుండా మీరు ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా ఆ జబ్బు అనేది తగ్గదు. అక్కడ ఒక్కొక్క గుణం నుంచి ఒక్కొక్క జబ్బు, ఒక్కొక్క నెగిటివ్ గుణం నుంచి ఒక్కొక్క జబ్బు మీకు వచ్చింది. సో ఆ గుణాన్ని మీరు మార్చకుండా ఎన్ని గంటలు ధ్యానం చేసినా కూడా హెల్త్ అనేది అక్కడ సెట్ అవుతుంది. తాత్కాలికంగా మీకు తగ్గినట్టు ఉంటుంది అది, కానీ అది పూర్తిగా పోదు అక్కడ. చూడండి, మన ఇంటికి ఎన్నో తలుపులు ఉన్నాయి. ఆ డోర్స్ ఓపెన్ చేస్తేనే గాలి లోపలికి వస్తుంది, వెలుతురు లోపలికి వస్తుంది. అట్లాగే ఇవన్నీ కూడా డోర్స్ లాంటివి. మీలో ఉండే కోపం, భయం, ద్వేషం, ధైర్యం, ప్రేమ, ఇవన్నీ ఇంటికున్న డోర్స్ లాంటిది. మీలో ప్రేమ ఉందనుకోండి, ఒక డోర్ మీరు ఓపెన్ చేస్తున్నారు, వెలుతురు లోపలికి వస్తుంది, గాలి లోపలికి వస్తుంది, అంటే ఎనర్జీ లోపలికి వస్తుంది. అంటే ఎనర్జీని లోపలికి రాకుండా ఇవి అడ్డుపడుతున్నాయి. మీలో ఉండే భయం ఒక డోరు, అది క్లోజ్ అయిపోయింది ఆ డోరు. సో అది ఉన్నంత వరకు ఆ డోర్ ఓపెన్ అవ్వదు. మీలో ఉండే ద్వేషం ఒక డోర్ని క్లోజ్ చేసేసింది, మీలో ఉండే భయం ఒక డోర్ని క్లోజ్ చేసేసింది, కోపం ఒక డోర్ని క్లోజ్ చేసేసింది. అది కోపం పోయిందనుకోండి ఆ డోర్ ఓపెన్ అవుతుంది, ద్వేషం పోయిందనుకోండి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క డోర్ ఓపెన్ అయ్యే కొద్దీ ఎనర్జీ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. మీలో ప్రేమ వచ్చిందనుకోండి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అంటే మీ గుణాల్లో ఎంతగా మార్పులు వస్తూ ఉంటే అంతగా ఎనర్జీ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. అంటే మనం ఎంతగా మారుతూ ఉంటే అంతగా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఎంతగా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటే మీ లోపల అంతగా హీలింగ్ జరుగుతూ ఉంటుంది, అంతగా మీకు ఆ జబ్బులు అనేవి తగ్గుతూ ఉంటాయి.
ఈ ఎనర్జీ ఫ్లో అవ్వకుండా ఎన్ని గంటలు ధ్యానం చేసినా కూడా ఎటువంటి మార్పు అనేది అక్కడ మీకు కనబడదు అక్కడ. అంటే ఎనర్జీ ఫ్లో అవ్వకుండా ఏం అడ్డుపడుతున్నాయి, మనలో ఉండే ఈ నెగిటివ్ గుణాలు అడ్డుపడుతున్నాయి. పాజిటివ్ గుణాలు ఎనర్జీ ఫ్లో అవడానికి ఉపయోగపడుతున్నాయి, నెగిటివ్ గుణాలు ఎనర్జీ రాకుండా అడ్డుపడుతున్నాయి. సో వీటిని చేంజ్ చేసే కొలది ఎనర్జీ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొక యాంగిల్లో మీరు చెప్పుకోవాలి అంటే, మీలో ఉండే ఒక్కొక్క ఎమోషను, ఒక్కొక్క నెగిటివ్ ఎమోషను, ఒక ద్వేషం అనే ఒక ఎమోషను, లేదంటే బాధ అనేది, ఇవన్నీ కూడా మీ బాడీలో కొన్ని జీవరసాయనాలు విడుదల చేస్తాయి. మీ బాడీలో కొన్ని జీవరసాయనాలు విడుదల చేస్తాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. నెగిటివ్ ఎమోషన్స్ ఏమో విడుదలయ్యే జీవరసాయనాలు ఏమో మీ ఆరోగ్యాన్ని పాడు చేయడం జరుగుతుంది. పాజిటివ్ ఎమోషన్స్ నుంచి విడుదలయ్యే జీవరసాయనాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. అంటే మన ప్రతి ఎమోషను, ప్రతి ఆలోచన కూడా మీకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. అర్థమవుతుంది? లేదు ఇంకో రంగా అర్థం చేసుకోవాలంటే, మీ ప్రతి ఎమోషన్ నుంచి వచ్చే ఎనర్జీ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమో పాడు చేయడమో జరుగుతుంది. ఓకే, మీలో ఈ నెగిటివ్ గుణాలు ఉన్నంత వరకు మీరు ధ్యానం చేస్తే ఎనర్జీ ఫ్లో అనేది ఒకటైతే సరే, మీరు ఒక 4 గంటలు కష్టపడి ధ్యానం చేసి కొంత ఎనర్జీస్ తీసుకున్నారే అనుకుందాం. లేచిన తర్వాత ఆ ఎనర్జీ మీలో నిలబడదు. కొండకి చిల్లు పడితే ఎనర్జీ ఎట్లా, నీళ్ళు ఎట్లా పోతాయో, కొండకి చిల్లు పడితే నీళ్ళు ఎట్లా పోతాయో ఆ విధంగా ఎనర్జీ అంతా లాస్ అవుతుంది. మీరు గమనించండి, మీరు ధ్యానం చేసి లేచిన తర్వాత మీరు ఏదన్నా ఒక విషయం గురించి తెలుసుకుని బాధపడ్డారనుకోండి, ఇప్పుడేమవుతుంది, మీరు నీరసం వచ్చేస్తుంది కదా, అంటే ఎనర్జీ లాస్ అయిపోతుంది. లేదు మీ పనమ్మాయి మీద బాగా కోపంగా అరిశారనుకోండి, ఏమవుతుంది, మీకు నీరసం వచ్చేస్తుంది, అంటే ఎనర్జీ అనేది అక్కడ లాస్ అయిపోతుంది. అంటే ఒకటి ఎనర్జీ రాదు, వచ్చిన ఎనర్జీ కూడా అక్కడ నిలబడదు. మీకు ఎనర్జీయే రానప్పుడు మీ ఆరోగ్యం ఎట్లా సెట్ అవుతుంది? ఇది బాగా గుర్తుంచుకోండి. ఆరోగ్యం మెరుగుపడ ఎందుకు అనారోగ్యం ఉంది మనకు అక్కడ అంటే, అక్కడ ఎనర్జీ లేదు. అక్కడ మీ బాడీలో ఒక పార్ట్లో ఎనర్జీ లేదు. మనం బాగా నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్లో ఈ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. లేచిన తర్వాత మనం చేసే ప్రతి పనికి ఆలోచనకి కూడా ఎనర్జీ ఖర్చు అవుతుంది. మీరు తీసుకునే ఎనర్జీ కొంచెం, మీరు ఖర్చు పెట్టేది ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, అది మీ బాడీలో ఉన్న ఎనర్జీని అంతా సక్ చేసేసి అక్కడ ఒక బ్లాక్ ఫామ్ అవుతుంది. అంటే ఒక అనారోగ్యం అనేది ఫామ్ అవుతుంది అక్కడ. అంటే మీకు ఒక జబ్బు ఉంది అంటే అక్కడ ఎనర్జీ లేదు అని గుర్తుంచుకోండి. అక్కడ ఎనర్జీ లేదు. అక్కడ ఎనర్జీ తీసుకునే కొలది ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది, అంటే అక్కడ ఎనర్జీ ఫిల్ అవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ అనారోగ్యం పోతుంది అని గుర్తుంచుకోండి. అంటే ఈ అనారోగ్యం తగ్గాలి అంటే ముందు ఎనర్జీ రావాలి అక్కడికి లోపలికి. సో ఈ ఎనర్జీని అడ్డుపడుతుంది ఏంటి అంటే మన గుణాలు మళ్ళీ అడ్డుపడుతున్నాయి అక్కడ. సో దాన్ని మీరు అంటే మన గుణాన్ని మార్చుకునే కొలది, ఎనర్జీ ఫ్లో పెరిగే కొలది ఆటోమేటిక్గా ఇక్కడ జబ్బు అనేది తగ్గుతుంది అక్కడ. ఓకే, సరే, మరి మన గుణాలు ఎట్లా మార్చుకోవాలి? ఇప్పుడు నన్ను ఒకళ్ళు మోసం చేశారు, నాకు చాలా బాధగా ఉంది, లేదంటే వాళ్ళు నేను తిట్టాలి, ఒకళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చింది, వాళ్ళని తిట్టాలి అనుకున్నా, వాళ్ళని తిట్టాలి అనుకున్నా. మరి తిడితే కోపగించుకుంటే ఎనర్జీ లాస్ అయిపోతుందని చెప్పి నేను తిట్టకుండా కూర్చున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది, బాధ ఏర్పడుతుంది లోపల. సో బాధపడిన ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే కోపగించుకున్న ఎనర్జీ లాస్ అవుతుంది, బాధపడిన ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే అణుచుకుంటం ద్వారా సమస్య సాల్వ్ అవ్వదు అక్కడ. మరి వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలి? ఒక బాధ నుంచి, ఒక దుఃఖం నుంచి, ఒక భయం నుంచి, వీటి నుంచి ఎట్లా బయటపడాలి అంటే జ్ఞానం ద్వారా బయటపడాలి. జ్ఞానం అంటే ఏంటి? మనకి ఎవరో మనం మోసం చేశారు అని అనుకుంటున్నాం. మనం నిజంగా వాళ్ళు మనం మోసం చేశారా? నిజంగా వాళ్ళు మనని మోసం చేశారా? చూడండి, మీ అందరికీ కర్మ సిద్ధాంతం గురించి తెలుసు. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? చేసిన కర్మ ఫలితాన్ని పొందుతున్నాం. అంటే ఏ పని చేస్తే దాని ఫలితాన్ని పొందుతున్నాం.
అవతల వాళ్ళకి మంచి చేస్తే మంచి ఫలితాన్ని పొందుతున్నాం, చెడు చేస్తే చెడు ఫలితాన్ని పొందుతున్నాం. ఓకే, ఇది మనందరికీ తెలుసు. మరి ఒక అతను మనం మోసం చేశాడు అంటే మరి మనం ఇంత ముందు జన్మలో అతను మనం మోసం చేస్తుంటేనే కదా మనం మోసం చేసేది, అదేగా కర్మ అంటే. మరి మనం మోసం చేసినప్పుడు అతను మనం మోసం చేసినప్పుడు మరి అతని మీద కోపగించుకుంటాం ఎందుకు, బాధపడతాం ఎందుకు? ఈ విషయం మనకు అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ కోపం ఆ బాధ పోతుంది అక్కడ. అంటే ఆ జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఆ బాధ అనేది పోతుంది అక్కడ. మరి అందరికీ ఈ విషయం తెలుసు, కానీ ఆచరణలోకి వచ్చేవాడికి ఎందుకు ఆచరించలేకపోతున్నారు అంటే ఆచరించే ఎనర్జీ లేదు వాళ్ళ దగ్గర. తెలుసు మనకు విషయాలు, ఎన్నో విషయాలు మనకు తెలుసు, కానీ ప్రాక్టికల్గా వచ్చేవాడికి ఆచరించలేకపోతున్నాం. తప్పని తెలుసు కానీ అదే చేస్తున్నాం. తిట్టకూడదని తెలుసు కానీ తిడుతున్నాం. కారణం ఏంటంటే మన దగ్గర ఎనర్జీ సరి లేదు అక్కడ. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తున్నామో, ఎప్పుడైతే ఎనర్జీస్ పెరుగుతూ ఉంటాయో అప్పుడు ఆచరణ అనేది మొదలవుతుంది, ఆచరించగలుగుతాం. అప్పుడు ఒప్పుకుంటాం దాన్ని, ఎస్ ఇది నా కర్మ ఫలితం. ధ్యానం చేసే కొలది ఏమవుతుంది, ఆచరణ పెరుగుతుంది. సో ఆచరించే కొలది ఏమవుతుంది, మళ్ళీ ఎనర్జీస్ పెరుగుతాయి. సో ఎనర్జీస్ పెరిగే కొలది మళ్ళీ ఆచరణ పెరుగుతుంది. ఇది సైమల్టేనియస్గా ఎనర్జీసు ఆచరణ రెండు పెరుగుతూ ఉంటాయి. మనం ధ్యానం చేస్తూ ఉన్నదే ఆచరణ కోసం, గుర్తుంచుకోండి. మనకు దాని మీద రిజల్ట్ రావాలి ధ్యానం ద్వారా అంటే ఒట్టి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఎటువంటి రిజల్ట్ రాదు, ఆచరిస్తేనే రిజల్ట్ వస్తుంది. ఆచరణ కోసం ధ్యానం ద్వారా పొందిన ఎనర్జీని మనం ఉపయోగించుకుంటున్నాం అంతే. అక్కడ ధ్యానం చేస్తే మనకేదో రిజల్ట్ కాదు. ఒకడు మనం మోసం చేశాడనే ఒక బాధ ఉంది, దాని నుంచి ఒక జబ్బు వచ్చింది మనకి. ఎప్పుడైతే మీరు ఓకే ఇది నా కర్మ ఫలితం అని మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారో అప్పుడు ఇక్కడ ఈ జబ్బు అనేది పోతుంది అక్కడ. అప్పుడు దాకా ఈ జబ్బు మీద పోదు, అక్కడ ఎంత ధ్యానం చేసినా పోదు. అంటే అక్కడ ఆచరిస్తే కానీ జబ్బు పోదు. ఎప్పుడైతే ఆ బాధ అనేది పోయిందో అప్పుడు మీ ఎనర్జీ ఫ్లో అనేది పెరుగుతుంది మళ్ళీ. అంటే ఒక్కొక్క దాన్ని మీరు అర్థం చేసుకుని ఆచరించే కొలది ఏమవుతుంది, ఆ ఎనర్జీ ఫ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, బుద్ధుడు, జీసస్, వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళు జీవితానికి సంబంధించి మనిషి ఆనందంగా ఎట్లా జీవించాలి అనే దానికి సంబంధించి వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఎన్నో ఫార్ములాస్ మనకి ఇచ్చారు. జీవితానికి సంబంధించి ఎన్నో ఫార్ములాస్ ఇచ్చారు. ఫార్ములా అంటే ఏంటి, అది అందరికీ అది వర్తిస్తుంది. ఇప్పుడు H2O అని ఉందనుకో, అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిస్తే నీరు ఏర్పడుతుంది. మీరు ఎన్నిసార్లు కలిపినా నీరే వస్తుంది, కానీ బంగారం రాదు, బొగ్గు రాదు. అది ఎంత పక్కాగా ఆ ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉన్నాయో అట్లాగే జీవితానికి కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి వాళ్ళు ఇచ్చారు. వాటిల్లో కొన్ని ఫార్ములాస్ ఏంటి అంటే యద్భావం తద్భవతి, ఉదరే దాత్మనాత్మానం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇవన్నీ శ్రీకృష్ణుడు చెప్పాడు. అడగండి ఇవ్వబడుతుంది, తట్టండి తెరవబడుతుంది. ఇది ఎవరు చెప్పారు? జీసస్ చెప్పాడు. అప్పో దీపో భవ బుద్ధుడు చెప్పాడు. ఇవన్నీ కూడా ఫార్ములాస్. ఇవన్నీ కూడా ఉద్ధరేత ఆత్మనాత్మానం అంటే ఏంటి, ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి అంటే దాని అర్థం ఏంటి, ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు, అంతే కదా. మరి ఎవరి ఆత్మను ఉద్ధరించుకోవాలన్నప్పుడు వేరే వాళ్ళు పని ఎట్లా ఉద్ధరిస్తారు? ఎవరన్నా నేను ఉద్ధరిస్తాను నిన్ను అని వచ్చారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఏదో తప్పు చెప్తున్నారు, మనని మాయ చేస్తున్నారు. నిజంగా అవతల వాళ్ళు ఉద్ధరించే ఇది అవకాశం ఉంటే కృష్ణుడు చెప్పడగా ఉద్ధరేద ఆత్మనాత్మానామని. నిన్నెవడో గురువు ఉద్ధరిస్తాడు, నిన్నెవడో దేవుడు ఉద్ధరిస్తాడు, లేదా నేను ఉద్ధరిస్తానని చెప్తాడు. ఆయన ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు అంటే ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. నిజంగా అది అవకాశం, అది కనుక వేరే వాళ్ళు ఉద్ధరించే లెక్క అయితే కృష్ణుడు చెప్పిన తప్పు అవుతుంది. మరి ఆ స్థితిలో నుండి ఆ పరమాత్మ తప్పు చెప్తాడా? అర్థమవుతుందా? ఇది జ్ఞానం. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఆయన, యద్భావం తద్భవతి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి,
నీ భావాలు ఏవైతే ఉన్నాయో అవే నీకు జరుగుతున్నాయి. నీ భావాలు అవే నీకు జరుగుతాయి. భావం నుంచి ఏమొస్తుంది? ఆలోచన వస్తుంది. అంటే మన ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అవే వాస్తవ రూపాన్ని పొందుతాయి. మన ఆలోచనలే మన వాస్తవాలు. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మీ జీవితానికి సంబంధించి రచన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మీరే. మిగిలిన వాళ్ళంతా, మీ జీవితంలో మిగిలిన వాళ్ళందరూ కూడా పాత్రదారులు మాత్రమే. వాళ్ళకి ఆ పాత్ర ఇచ్చింది మళ్ళీ మీరే. అది తర్వాత తెలుసుకుందాం మనం. వాళ్ళంతా కూడా ఇంకా పక్కాగా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళంతా కూడా తోలుబొమ్మలు. మీ జీవితానికి సంబంధించి మిగిలిన వాళ్ళంతా కూడా తోలుబొమ్మలు. మీరు ఎట్లా ఆడిస్తే, మీ ఆలోచన ఎట్లా ఆడితే వాళ్ళు అట్లా ఆడుతూ ఉంటారు. నా భర్తను బాగా ప్రేమగా చూసుకుంటాడని ఒక అమ్మాయి అనుకుంటే వాళ్ళ భర్త ప్రేమగా చూసుకుంటాడు. రోజు వచ్చి నా భర్తను తంతా ఉంటాడు అనుకుంటే రోజు వచ్చి తంతా ఉంటాడు. సో ఆ భర్తకు సంబంధం లేదు అక్కడ. మీలో ఎంతమంది నేను ఈ దేహం మాత్రమే అనుకునే వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. మరి నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీలో ఆత్మస్వరూపుణ్ణి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? మరి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఏం చెబుతాం మనం? మనలోనే ఉన్నాడు అని చెప్తున్నారు. ఓకే, ఆత్మ భగవంతుడు రెండు ఒకటేనా వేరువేరుగా అంటే ఏం చెప్తాము? రెండు ఒకటే అని చెప్తున్నాం. అంటే 99% ఈ విధంగా చెప్తున్నాం. సరే 1% వేరుగా చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ 99% ఏం చెప్తున్నాం మనం? మనమే ఆత్మస్వరూపంలో భగవంతుడు మనలోనే ఉన్నాడని చెప్తున్నాం. మరి మీరైనా భగవంతుడు అంటే సగం మంది దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. కానీ దేహం నేను కాదని ఒప్పుకుంటాము. మళ్ళీ దీన్ని దేహం నేను కాదని అనడానికి కూడా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి నేనేం చెబుతున్నాం మనం? నా తలంత నొప్పిగా ఉంది అని చెబుతున్నాం, నా కడుపు నొప్పిగా ఉంది అని చెప్తున్నాం, నా కాలు నువ్వు తొక్కావు అని చెబుతున్నాం, ఇది నా షర్టు అని చెబుతున్నాం, ఇది నా ప్యాంటు అని చెబుతున్నాం. దాని అర్థం ఏంటి? ఇవన్నీ నావే. తల నాదే, కాలు నాదే, షర్టు నాదే, ప్యాంట్ నాదే, కానీ నేను కాదు అవేవి కూడా అని మన మాటల్లోనే మనం చెప్తున్నాం. అంటే మరి ఎవరో నువ్వు? మళ్ళీ ఇంకోటి చూడండి, ఎవరైనా బాగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ జన్మలో ఇస్తున్నాడు కర్మ అనుభవిస్తున్నాడు అని చెప్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? జన్మలు ఉన్నాయనే కదా. మరి ఆ జన్మల్లో ఉంది ఎవరు అక్కడ? నువ్వనే కదా అక్కడ. మరి నువ్వు ఇదే దేహంతో ఉన్నావు ఆ జన్మల్లో. అంటే ఆ జన్మలోంచి జన్మలోకి వచ్చింది ఎవరు? ఆత్మ వచ్చింది. అంటే నువ్వు ఆత్మ అనే కదా అక్కడ అర్థం. దేహం కాదు, ఆత్మ అనేది మనకి చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, మరి భగవంతుడు అంతా ఉన్నాడని చెప్తున్నాము, మనలోనే ఉన్నాడని చెప్తున్నాము, ఆత్మ భగవంతుడు రెండు ఒకటే అని చెప్తున్నాం. ఇంతవరకు బాగానే చెప్తున్నాం. మరి నువ్వు భగవంతుడేనా అనేవాడికి సగం మంది చేతులు ఎత్తారు. భయం. నేనే భగవంతుడిని ఒప్పుకుంటానికి భయం. అప్పుడు దాకా బాగానే చెబుతాం. మరి నువ్వు భగవంతుడైనా కదా అనేవాడికి భయం. అప్పుడు తిరుపతిలోనో శ్రీశైలంలోనో భగవంతుడు కనబడతా ఉంటాడు. చూడండి, ఇక్కడ నేను కూర్చొని మాట్లాడుతున్నా, మీరందరూ నేను ఇక్కడ కూర్చున్నాను అన్నా, కూర్చోలేదు అన్నా, ఇక్కడ కూర్చున్నది వాస్తవం. అవును కదా? అట్లాగే నేను భగవంతుడిని అని మీరు ఒప్పుకున్నా, నేను భగవంతుడిని కాదు అన్నా, సత్యం ఏంటి అంటే మీరందరూ కూడా ఆ భగవంతుళ్ళే, ఆ దైవాలే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మరి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మీరు అనుకున్నది మీకు జరుగుతుంది. మరి మీరు భగవంతుడు అంటే మీకు ఎంతో శక్తి ఉండాలిగా, అసలు ఎంతో పవర్ ఉండాలిగా. అసలు మరి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ జబ్బులు ఏంటి, ఈ కష్టాలేంటి? మరి భగవంతుడు అయినప్పుడు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ దుఃఖం ఏంటి? మరి మనం ఉన్న శక్తి అంతా ఏమైపోయింది అక్కడ మన భగవంతుడు అయినప్పుడు? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మీరు భగవంతుడు కాబట్టి వచ్చినాయి ఇవన్నీ. అర్థం? ఇవన్నీ మీరే సృష్టించుకున్నారు.
ఎట్లా? మీ ఆలోచన విధానంతో, మీ ఆలోచనతో. మా ఇంట్లో దొంగ పడతాడు అనుకుంటే దొంగ పడతాడు, అందరూ హెల్ప్ చేస్తాడు, అందరూ హెల్ప్ చేస్తారు. అంటే మనకు జరిగే ప్రతిదానికి కూడా మన ఎనర్జీని అక్కడ పనిచేస్తుంది. అక్కడ మనకి లోపల భయాలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? మనం నెగిటివ్ ఆలోచన చేస్తున్నాము. ఆ నెగిటివ్ ఆలోచన ఇక్కడ జరుగుతుంది అంతే. సో మనలో ఉండే భయము, బాధ, దుఃఖాల నుంచి వచ్చే నెగిటివ్ ఆలోచన నుంచి నెగిటివ్ జీవితాన్ని మనం సృష్టించుకుంటున్నాము. సో ఇప్పుడు మీకున్న జీవితానికి, అంటే మీకు ఎన్ని ఇబ్బందులతో ఉన్నా, మీరు ఎన్ని దుఃఖాలతో ఉన్నా, ఎన్ని బాధలతో ఉన్నా, దీనికి కారణం నేనే అని మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో, దాన్ని అర్థం చేసుకుంటారో, అప్పుడు మీ జీవితం మారడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మీ జీవితం మారదు. ఎవరో నా జీవితాన్ని నాశనం చేశారు, ఎవరి వల్ల నా జీవితం బాగవుతుంది అనుకున్నంత వరకు మీ జీవితం మారదు. నా జీవితంలో జరిగే ప్రతిదానికి కారణం నేనే అని మీ బాధ్యత మీరు ఎప్పుడైతే స్వీకరిస్తారో, ఇప్పుడు ఎట్లాగైనా ఉన్నాను నా జీవితం, ఎన్ని ఇబ్బందులతో, ఎన్ని కష్టాలతో, ఎన్ని జబ్బులతో ఉన్నా ఓకే, కానీ దీనికి కారణం నేనే, దీన్ని నేనే సృష్టించుకున్నాను అని మీకు ఎప్పుడైతే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో, అప్పుడేమవుతుంది? ఓకే, ఈ జీవితాన్ని నేను ఎందుకు సృష్టించుకున్నా, ఎట్లా సృష్టించబడింది, దీన్ని నేను ఎట్లా మార్చుకోగలను అనే ఆలోచన మీకు వస్తుంది. ఓకే, నా నెగిటివ్ థాట్స్ నుంచి జీవితం ఈ విధంగా వచ్చింది, ఓకే, నా పాజిటివ్ థాట్ నుంచి నా జీవితాన్ని మార్చుకుంటా. సో అప్పుడు అసలు పాజిటివ్ థాట్స్ అనేవి ఎట్లా వస్తాయి, ఎందుకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనే దాన్ని మీరు స్టడీ చేయడం మొదలవుతుంది. అప్పుడు అడుగుతారు, సార్ నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి? ఎందుకు? మీకు అర్థమైంది నా నెగిటివ్ థాట్స్ నుంచి నా జీవితం ఈ విధంగా ఉంది అని మీకు అర్థమైంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మీరు నాకు పాజిటివ్ ఆలోచన ఎట్లా డెవలప్ చేయాలనేది మీకు ఆలోచన అప్పుడు వస్తుంది. దీన్ని ఒప్పుకున్నంత వరకు అది రాదు. కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోండి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? మనం ఏది చేస్తే దాన్ని పొందుతున్నాం అనేది కర్మ సిద్ధాంతం. మంచి చేస్తే మంచిని పొందుతున్నాము, చెడు చేస్తే చెడు ఫలితాన్ని పొందుతున్నాం. అవతల వాళ్ళకి మనం ఏం చేస్తే అదే ఫలితాన్ని మనం ఇక్కడ పొందుతున్నాము, అది కర్మ సిద్ధాంతం. అంతే కదా? ఒక అతను మనం మోసం చేశాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంత ముందు జన్మలో మనం అతను మోసం చేశాడు. ఓకే, ఇక్కడ కర్మ సిద్ధాంతం వెనకమాల ఒక విషయం ఉంది. అది ఏంటి అంటే నేర్చుకుంటాం అనేది అంత గుర్తుంచుకోండి. అంటే మోసం చేయడం ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం, మోసగించబడడం ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. సో ఈ కర్మ సిద్ధాంతాన్ని మనమే తెచ్చుకోలేం ఈ భూమి మీదకి. ఎందుకు? మన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, రకరకాల అనుభవాల కోసం ఆ కర్మ సిద్ధాంతాన్ని మనమే తెచ్చుకున్నాము. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం ఒక చెడుగా మనం క్రియేట్ చేసుకున్నాం. నా కర్మ అనుకుంటా. ఎక్కడా కూడా కర్మ అనేది లేదు. రెండో కాదు, మొదటి కార్యం ఉంది, ఒట్టి కర్మే ఉంది. చేసిన ఫలితాన్ని పొందుతూనే ఉంది అక్కడ. అది మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. ఎక్కడా కూడా దురదృష్టం లేదు, అదృష్టం కూడా లేదు. గుర్తుంచుకోండి, దురదృష్టం లేదు, అదృష్టం లేదు. అక్కడ నువ్వేది చేస్తావు దాని ఫలితాన్ని పొందుతావు. మనం చెడు జరిగితేనేమో నా దురదృష్టం అనుకుంటున్నాం, మంచి జరిగితేనేమో ఏ దేవుడో చేశాడు అనుకుంటున్నాం, లేదంటే అదృష్టం అనుకుంటున్నాం. ఎక్కడా కూడా అదృష్టం లేదు, దురదృష్టం కూడా లేదు. చేసిన కర్మ ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాం. సో ఆ కర్మ ఫలితాల ద్వారా, ఆ కర్మల ద్వారా మనం అక్కడ నేర్చుకుంటున్నాము అనేది గుర్తుంచుకోండి. కర్మ వెనకమాల ఏముందంటే లెర్నింగ్ ఉంది, నేర్చుకుంటాం అనేది ఉంది. మీరు నేర్చుకుంటే ఆ కర్మ అక్కడ మారిపోతుంది. దాన్నే భగవద్గీతలో ఆయన జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పింది అక్కడ. ఓకే, సపోజు ఒక అతను మనం మోసం చేశాడని బాధపడుతున్నాం. సో ఈ బాధ నుంచి ఏమొచ్చింది? మీకు మనకు ఒక జబ్బు వచ్చింది. చెప్పే కదా మొదట్లో, ఒక బాధ నుంచి ఒక జబ్బు, ఒక దుఃఖం నుంచి ఒక జబ్బు. సో ఈ బాధ నుంచి ఒక జబ్బు వచ్చింది. సరే, మరి జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని మీరు తీసుకుంటే కనుక, ఓకే, నేను అతను మోసం చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను అతను మోసం చేశాడు. లేదు, ఇతను ధ్యానంలో ఉన్నప్పుడు ఆ గత జన్మలో చూసుకున్నాడు అనుకోండి, ఇంత ముందు అతను ఒక 5 లక్షలకు కొట్టాను, ఇప్పుడు అతను నాకు 2 లక్షలకు కొట్టాడు, ఇంకా తక్కువే కదా అన్నప్పుడు ఆ బాధ ఉండదు. అక్కడ నాకు జ్ఞానం వచ్చింది అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ మనిషి మీద కోపం అనేది పోతుంది, అంటే ఆ బాధ అనేది పోతుంది.
అంటే ఆ బాధ నుంచి వచ్చినటువంటి ఆ జబ్బు అనేది పోతుంది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్లో తీసుకుంటే ఓకే, అతను నన్ను మోసం చేయడానికి కారణం నేనే. కారణం ఏంటి? నా ఆలోచనలు అప్పుడు ఆ విధంగా ఉన్నాయి. అతను నన్ను మోసం చేస్తాడేమో అనే ఒక ఆలోచన ద్వారా అతను నేను మోసగించబడ్డాను, అతను ఎటువంటి సంబంధం లేదు, నా ఆలోచనలు అట్లా ఉన్నాయి అప్పుడు అనేది మనం దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా ఆ బాధ నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. అంటే దాని నుంచి వచ్చిన రోగం నుంచి మీరు బయటకు వస్తారు. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. మీకు ఈ జ్ఞానం రాకుండా అంటే ఆ నేర్చుకోవాల్సింది అక్కడ నేర్చుకోనంత వరకు మీకు ఆ జబ్బు తగ్గదు. అక్కడ మీరు ఎంత ధ్యానం చేసినా కూడా గుర్తుంచుకోండి, అతను నన్ను మోసం చేశాడు అని బాధపడతా ఉంటా, రోజు 4 గంటలు ధ్యానం చేస్తూ ఉంటా. ఏం జరుగుతుంది? ధ్యానం చేసిన రోజులు, ఎనర్జీ తీసుకున్న రోజులు కొంతవరకు తగ్గినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు మానేశారో మళ్ళీ ఆ జబ్బు అనేది బయటకు వచ్చేస్తుంది. అంటే ఆ ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? ఆ అజ్ఞానంలో. అతను నన్ను మోసం చేశాడు అని ఒక బాధ నుంచి వచ్చినటువంటి ఆ జబ్బు, దాన్ని అర్థం చేసుకుని దాని నుంచి మీరు బయటపడితే కానీ ఆ జబ్బు పూర్తిగా పోదండి. అది ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఒక కోడలు అత్తగారు ఆడబిడ్డ బాగా బాధ పెడుతున్నారు. మనం ఏమనుకుంటామంటే, సో వాళ్ళు ఎంత దుర్మార్గులు, అత్తను ఆడబిడ్డ ఈ అమ్మాయిని ఎంత బాధ పెడుతున్నారు కదా అనుకుంటాం మనం, అవును కదా? కానీ అసలు కారణం ఏముంటుంది? ఈ కోడలు ఇంత ముందు జన్మలో అత్తగారిని ఆడబిడ్డని బాగా కొట్టోది పెట్టింది, ఇప్పుడు ఆమె ఇల్లు తిడుతున్నారు అంతే. అది అర్థం చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ అమ్మాయిలో ఆ బాధ అనేది పోతుంది. అక్కడ చూడండి, ఇక్కడ ఆ అత్తగారిని ఆడబిడ్డని ఈ అమ్మాయి జీవితంలోకి తెచ్చుకుంది. ఎందుకు తెచ్చుకుంది అంటే, ఈ అమ్మాయి ఓర్పుని సహనాన్ని అనే గుణాన్ని పెంచుకుంటా తెచ్చుకుంది అనుకోండి. ఓకే, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అమ్మాయికి ఓర్పు సహనం అనేదాన్ని నేర్పిస్తానికి ఈ అమ్మాయే వాళ్ళని తెచ్చుకుంది. ఈ అమ్మాయి దాన్ని నేర్చుకోకుండా వాళ్ళని బ్లేమ్ చేయడం మొదలుపెట్టింది అనుకోండి, ఎదురు తిరుగుతూ మొదలుపెట్టింది అనుకోండి, ఏమవుతుంది? అది ఇంకా పెరుగుతుంది ఆ కర్మ అనేది. అదే ఈ అమ్మాయి నేర్చుకుంది అనుకోండి, దాన్ని వాళ్ళని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా అవుతుంది, వాళ్ళు రియలైజ్ అవుతారు. అక్కడ ఇప్పుడు ఒక సౌండ్ రావాలంటే 2 చేతులు కొట్టుకుంటే కదా సౌండ్ వచ్చేది. ఈ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళని యాక్సెప్ట్ చేసిందో, సరే అది నా కర్మలే అని వాళ్ళని యాక్సెప్ట్ చేసిందో, ఆటోమేటిక్గా వాళ్ళలో ఆ రియలైజేషన్ అనేది వచ్చి ఆవిడ మారడం జరుగుతుంది. ఈ అమ్మాయి మారకుండా, అంటే ఈ అమ్మాయి జ్ఞానం వస్తేనే అది అమ్మాయి మారేది ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి మారకుండా వాళ్ళు మారరు. కానీ మన ఫోకస్ అంతా ఎట్లా ఉంటుంది? వాళ్ళు మారాలనుకుంటున్నాం, మనం ఆడబిడ్డ అత్తగా మారాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడూ మారదు అక్కడ. ఎందుకు? ఈ అమ్మాయి నేర్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంది. 2 ఈ అమ్మాయి కర్మ అది. సో ఈ అమ్మాయి మారినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. సో అవతల మనిషి మారడము అనేది ఎట్లాంటిది అంటే, ఒక సినిమా నడుస్తుంది, మీ సినిమా నచ్చలేదు, తెర మీదకి వెళ్ళి సినిమా మార్చడానికి కుదురుతుందా? సాధ్యం కాదు. ఎక్కడ మార్చాలి? అది ప్రొజెక్టర్లో మార్చాలి, అక్కడ ఫిలిం మార్చాలి. సో ఆ ఫిలిం ఎవరు అంటే మన ఆలోచన. ఇక్కడ మనం మారితే ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. ఇక్కడ మనం మారినంత వరకు వాళ్ళు మారడం అనేది సినిమా తెర మీదకి వెళ్ళి సినిమా మార్చినట్టే. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నా భర్త మారాలి, ఆయనకి బాగా ధ్యానం నేర్పించాలి అనుకుంటారు, లేదా భార్య మారాలి, బాగా ధ్యానం చేయించాలి అనుకుంటారు. సో భర్త మారడం, భార్యను మారడం, వాళ్ళు అక్కడ ఉన్నదే నీకు నేర్పించడం కోసం. నువ్వు నేర్చుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. వాళ్ళు నువ్వు మార్చాల్సిన అవసరం లేదు అక్కడ. ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావు, ఎప్పుడైతే నీకు జ్ఞానం వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మన ఆలోచన మనం చూసుకోవాలి, పక్కన ఆలోచన మనకు అనవసరం. మనమే మనం చెక్ చేసుకోవాలి అంతే. అందరి జీవితాలు కలిసే ఉంటాయి, కానీ మనం చూసుకోవాల్సింది మన జీవితం వరకే. మన జీవితంలో ఉన్న ప్రతి మనిషి కూడా మనకు నేర్పించడానికే ఉన్నాడు. ముందు స్మూత్గా నేర్పించడం జరుగుతుంది, అది యాక్సెప్ట్ చేయనప్పుడు హార్డ్గా నేర్పించడం జరుగుతుంది. ముందు చిన్న చిన్న కష్టాలు స్టార్ట్ అవుతాయి మనకి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయనప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? అవి పెద్ద ప్రాబ్లమ్స్గా తయారవుతాయి. ఓకే, మన పత్రికారు ధ్యానం రేసులో, మార్చ్ ధ్యానం రేసులో ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు. తడిసి మోపెడు అనే ఒక ప్రశ్నోత్తరాలు దాంట్లో
తడిసి మోపుడు అనే దాంట్లో ఒక అద్భుతమైన విషయం ఆయన చెప్పాడు మన కష్టాల గురించి. దుర్యోధనుడిని మైసభలో దుర్యోధను చూసి ద్రౌపది నవ్వింది. సో దుర్యోధనుడిని అక్కడో దాన్ని వదిలేసేస్తే అవమానపడ్డాడు, అక్కడతో వదిలేస్తే బాగానే ఉండేది. కానీ ఏం చేశాడు అతను, నన్ను చూసి నవ్వుతుందా, నన్ను చూసి ఎందుకు నవ్వింది, వదలకూడదు అని ఏం చేశాడు, ఒక మహాభారత యుద్ధాన్ని సృష్టించాడు. కొన్ని లక్షల మంది చనిపోయారు అక్కడ. అంటే చిన్నగా పోవాల్సిన కష్టాలు ఏమని పెద్దగా తయారయ్యాయి అక్కడ. అంటే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా కొంచెం తెచ్చుకుంటామంట కష్టాలు, ఇప్పుడే తెచ్చుకుంటారంట. కానీ వాటిని ఏం చేస్తాం మనం, అర్థం చేసుకోకుండా వాటికి ఎదురు తిరిగి పెంచుకుంటామంట. ఈ విషయం మీరు కనుక ఆలోచిస్తే, ఈ విషయాన్ని ఈ పర్టికులర్ పాయింట్ మీద కనుక మీరు ఆలోచిస్తే మీకు చాలా ఆన్సర్స్ దొరుకుతాయి మీ లైఫ్లో. ఒక అమ్మాయిని తీసుకుంటే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, అత్తమామలు బాగా చూసుకుంటారు, మంచి భర్త ఉంటాడు. కానీ ఆ అమ్మాయిలో తెలియని భయం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కారణం ఏంటి అంటే ఏమి కనబడదు. ఈ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, నీకెందుకు అమ్మాయిని కష్టాలు, ఎందుకు అది భయపడుతున్నావు అని అనుకుంటూ ఉంటాం మనం. ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది భయము, బాధ, దుఃఖాలు ఇవన్నీ అంటే గత జన్మల నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా మరి గత జన్మలు కావచ్చు, లేదా ఈ జన్మలో కావచ్చు, మనం చేసిన హింస మెయిన్ చేసిన హింస మూలంగా ఈ భయాలు, ఈ బాధ, దుఃఖం అనేది వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చేసి చూడండి. ఒక అమ్మాయికి ఒక 15-16 సంవత్సరాలు వచ్చేవాడికి బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ధ్యానం చేయమంటే చేయలేకపోయింది, చేయలే. ఒక 18-19 ఏళ్ళు వచ్చేవాడికి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. మళ్ళీ అప్పుడు ధ్యానం చేసి తప్పలా, కూర్చుంటే 15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు ధ్యానం చేయలేకపోతాయి. సో అమ్మాయిని కౌన్సిలింగ్లో కూర్చోబెడితే తలంతా నల్లా కనబడతాను. దాన్ని ఇంకా క్లోజప్లో చూస్తే లోపల ఏ మాంసఖండాలనే కనబడతాను, కదులతో కనబడతాను. ఇంకా క్లోజ్లో చూస్తే ఆ అమ్మాయి గత జన్మలో ఒక డాక్టర్గా ఉండి ఎంతోమందికి అబార్షన్స్ చేసింది. సో ఆ కర్మ ఏమవుతుంది, ఇప్పుడు అమ్మాయి మెడిటేషన్లో కూర్చుంటే నీ బతుకు అనవసరం, నువ్వు చచ్చిపో, ఇవన్నీ వినపడుతున్నాయి అమ్మాయికి. సో మెడిటేషన్ చేయలేకపోతాను. సో వాటిని క్షమించమని చెప్పి అడిగితే ఈ క్షమాపణ గురించి కొన్ని జన్మల నుంచో లేదా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామని చెప్పి అన్నీ కూడా రిలీజ్ అయిపోయింది. తర్వాత ఆమె రోజు 3 గంటలు 4 గంటలు ధ్యానం చేసి దాని నుంచి హెల్త్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చింది. అట్లా మనం చేసినటువంటి హింస తాలూకు అవి పడిన బాధ ఏదైతే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఇక్కడ అనుభవించాల్సి వస్తుంది. ఓకే, అంటే హింస అంటే చెడు కర్మ అంటే ఒక్క మనుషులతోనే చేసింది కాదు. అక్కడ ఈవెన్ మనం జంతువుల్ని మరి వీటిని ఇబ్బంది పెట్టి ఉంటాం. మరి ఒక కోడిని చంపుతున్నాం, ఒక మేకని చంపుతున్నాం, మరి అది మనం ఏమీ చేయలేదు అక్కడ. కానీ అది కూడా ఒక ఆత్మేగా. అంతా భగవంతుడే ఉన్నప్పుడు మరి ఆ కోడిలో భగవంతుడు లేడా, ఆ మేకలో భగవంతుడు లేడా? మరి ఆ ఆత్మ తాను చేయగలిగింది తను చేస్తుంది. ఒకటి. రెండోది ఏంటి అంటే అది ఎంత భయంతో చచ్చిపోతుందో, ఎంత బాధతో చచ్చిపోతుందో అది అంతా కూడా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ కర్మ సిద్ధాంతం బట్టి. అదంతా కూడా మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. అవే మనలో ఉండే భయాలకి, బాధకి, దుఃఖానికి కారణం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మేక కోడి ఇప్పుడు ఈరోజు మనం ఏమీ చేయలేదు, కానీ అది ఎంత భయపడిందో, ఎంత బాధపడిందో అది మళ్ళీ మనం అనుభవించాల్సి వస్తుంది. చూడండి, మనం చేసిన ప్రతి కర్మ కూడా అనేక జన్మల నుంచి ఎవరితో మన కర్మ సంబంధాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మనలో రికార్డ్ అవుతూ ఉంటాయి. సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళలో రికార్డ్ అవుతూ ఉంటాయి, మనలో రికార్డ్ అవుతూ ఉంటాయి. అంతేనే కొంతమందిని చూడంగానే మనకి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే వాళ్ళకి ఏదో మోసం చేయాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, కొట్టాలనిపిస్తుంది. కారణం తెలియదు, కానీ అట్లా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి? గత జన్మల్లో వాళ్ళతో మనకి ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ కానీ లేదంటే వాళ్ళ మీద ద్వేషం కానీ జరుగుతున్నాయి మనకి. అట్లా రికార్డ్ అయి ఉంటుంది అక్కడ. మరి అట్లాగే మీరు జంతువుల్ని మీరు చంపినా కూడా ఏమవుతుంది? అది మనలో రికార్డ్ అయిపోతుంది. సో ఆ బాధ ఎంత పడినాయో, ఎంత భయపడినాయో అది ఇప్పుడు మళ్ళీ మనం పడాల్సి వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చూడండి,
డైరెక్ట్గా మనిషిని మనం కొడతాడు, కానీ కోడి మేక మనం ఏం కొట్టలేవు కదా. కానీ ఆ కర్మ సిద్ధాంతం బట్టి ఏమవుతుంది, ఆ బాధ మనం పడాల్సి వస్తుంది. ఈ బాధ మూలంగా ఏం జరుగుతుంది అంటే మనలో తెలియని నెగిటివ్ థాట్స్ క్రియేట్ అయిపోతున్నాయి. ఒక నెగిటివ్ థాట్ నుంచి ఏమవుతుంది, నెగిటివ్ జీవితం తయారవుతుంది. అర్థమవుతుందా? ఒక అతను నన్ను మోసం చేస్తాడేమో అని ఒక భయం. సో అతను మనం మోసం చేస్తున్నాడు. చాలా అది మనం చేసే ఇది అంటే వాటిని హింస పెట్టడం ద్వారా అదేమవుతుంది, మనకే మనం కీడు చేసుకుంటున్నాం. అక్కడ మనం కీడు చేసుకుంటున్నాం. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మాంసాహారాన్ని మానేయడం ద్వారా వాడికి ఏదో హెల్ప్ చేయడం సంగతి పక్కన పెట్టేయండి. ముందు మనకు మనం హెల్ప్ చేసుకుంటున్నాం. ముందు ధ్యానం ద్వారా ముందు పాత వాటిని వదిలించుకుంటూ కొత్త కర్మ చేయకుండా ముందు ఆపితే జీవితం అనేది సెటరేట్ అవుతుంది. మరి ధ్యానం మొదలు పెట్టంగానే మాంసం తింటాం మానేయగలమంటే మానలేము గతికిన. కానీ ధ్యానం చేసే కొలది ఆటోమేటిక్గా ఆ తినాలనే కోరిక నుంచి మనం బయటికి రావడం జరుగుతుంది. కాకపోతే ఈ లోపల భయాలు బాధలు ఎందుకున్నాయి అంటే ఇది ఒక రీజన్, మెయిన్ రీజన్ ఇది. మనం చేసిన హింస ద్వారా ఇవన్నీ కలుగుతున్నాయి. మరి వీటన్నిటిని మనం ఎట్లా వదిలించుకోవాలి? వీటి నుంచి మనం ఎట్లా వదిలించుకోవాలి? కొన్ని ఈ భయాలు బాధలు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసే కొలది తగ్గిపోతూ ఉంటాయి. ధ్యానం చేసే కొలది కొన్ని క్లియర్ అయిపోతూ ఉంటాయి. అందుకనే ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళు ఎట్లా ఉన్నావు మనం అంటే చాలా హ్యాపీగా ఉన్నా సార్ అంటారు. కారణం ఏంటంటే వాళ్ళలో కొన్ని భయాలు పోయినాయి, పాజిటివ్ థాట్స్ డెవలప్ అయినాయి. సో ఆటోమేటిక్గా జీవితం పాజిటివ్గా ఉంది. సో నేను వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ జీవితం పాజిటివ్గా తయారవుతుంది. నేను బాగున్నాను సార్ అంటారు. ఇంకొన్ని పోవు, అంత ఈజీగా పోవు, కొన్ని పోవు. మరి వాటి నుంచి ఎట్లా బయటపడాలి అంటే 2 రకాలుగా మనం దాని నుంచి బయటపడవచ్చు. సపోజ్ నేను ఇతను కొట్టాను అనుకోండి, ఇతను ఏం చేస్తాడు, నేను కనపడిన చోటల్లా నన్ను కొట్టడమో తిట్టడమో జరుగుతుంది. సో నేను ఇతను కొట్టాను సంగతి నేను మర్చిపోయాను అనుకోండి, నేనేమనుకోండి ఇది ఎక్కడ కర్మరా, ఇతను కనబడినప్పుడు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు అని అనుకుంటాను నేను. అదే నాకు గుర్తుంది అనుకోండి, ఇతను కొట్టాను అందుకని నన్ను కొడుతున్నాడు అని నేను అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాను అనుకోండి. ఏదో ఆవేశంలో నేను మిమ్మల్ని కొట్టాను నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగాను అనుకోండి, అతను క్షమించాడు అనుకోండి, తర్వాత నన్ను కొడతాడా? కొట్టాడు అక్కడ. అదేవిధంగా మనలో అవతల వాళ్ళలోనూ ఆత్మలో రికార్డ్ అయినటువంటి ఆ కర్మ సంబంధించినవి అన్నీ కూడా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళని పిలిచి మనం క్షమాపణ కనుక అడిగితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ కర్మ అక్కడ క్లియర్ అవుతుంది. చూడండి, ఇక్కడ కర్మ అన్నా, బ్లాక్స్ అన్నా, జబ్బులన్నా, మీలో ఉండే భయాలు బాధలు అన్నా, కర్మలన్నా ఇవన్నీ ఒకటే. ఒకే విషయాన్ని రకరకాల పేర్లు. ఒక మేడంతో మేడం మీలో చాలా బ్లాక్స్ ఉన్నాయి అని చెప్పామనుకోండి, దాని అర్థం ఏంటి? ఆవిడలో ఎంతో అనారోగ్యం ఉందని అర్థం, ఆవిడకి ఎంతో కర్మ ఉందని అర్థం. అర్థమవుతుందా? ఒక బ్లాక్ క్లియర్ అయింది అంటే అక్కడ అర్థం ఏంటి? ఒక కర్మ క్లియర్ అయింది, ఏదైనా ఒక జబ్బు తగ్గింది, అట్లా అన్నమాట. సో ఎప్పుడైతే కర్మ అంటే మళ్ళీ ఇది ఎట్లా పనిచేస్తుంది కర్మ అనేది, ఒకటి మెయిన్ మన హెల్త్ మీద పనిచేస్తుంది, దీని బాధ్యతలు ఏం చెప్పాడు ఆయన? నువ్వు చేసిన చెడు కర్మ నిన్ను వ్యాధి రూపంలో పీడిస్తుంది అని చెప్పాడు. చెడు కర్మ అనేది నిన్ను వ్యాధి రూపంలో పీడిస్తుంది అని చెప్పాడు. అంటే హెల్త్ రూపంలో మనం ఇబ్బందులు పడుతున్నాము. లేదు ఇంకోటి ఏమవుతుంది, ఈ చెడు కర్మ అనేది మీలో ఒక భయాన్ని కలిగించి మీ భౌతిక జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, మీ ఆలోచనలు నెగిటివ్గా క్రియేట్ చేస్తుంది, మళ్ళీ మీ భౌతిక జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారవుతుంది. బయట బిజినెస్లో లాసుల రూపంలోనో, లేదంటే భార్యాభర్తలు కొట్టుకుంటంలోనో, లేదంటే బయట రిలేషన్స్ ప్రాబ్లమ్స్లోనో, ఈ విధంగా అక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ రూపంలో కర్మ క్లియర్ అవుతూ ఉంటుంది. అంటే ఇదంతా ఈ జరిగే ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుందంటే మళ్ళీ నువ్వు దాని నుంచి పాఠం నేర్చుకునేంతవరకు ఈ కర్మను అనుభవించాల్సి వస్తుంది. మళ్ళీ నీకు జ్ఞానం వచ్చేంతవరకు కర్మ దగ్ధం కాదు అక్కడ. ఇంకొక రకంగా మనం ఎట్లా క్లియర్ అవుతుంది అంటే ఆ కర్మ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, బాగా భయం వస్తుంది, దుఃఖం వస్తుంది అంటే ఇదొక మార్గం. సో అన్నిటికన్నా ఏది ఈజీ మనకి? ధ్యానంలో కూర్చుని వీటిని వదిలించుకుంటాం మార్గం.
కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు దాకా నేను బాగానే ఉన్నాను, ధ్యానంలో కూర్చుని నాకు ఈ ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, ఇవి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగినట్టు ఉన్నాయి, ఈ భయం వస్తుంది, నేను ధ్యానం చేయను అనుకుంటున్నాను. నువ్వు ధ్యానం చేయలేదనుకో, సో దీన్ని ఎక్కడ వదిలించుకోవాలి? నువ్వు బయట భౌతిక జీవితంలో వదిలించుకోవాలి, లేదంటే జబ్బు రూపంలో వదిలించుకోవాలి. దానికన్నా ఇది సుఖం కదా. సో భరించాలి. ధ్యానంలో వచ్చే నొప్పులన్నీ కూడా, మీకు వచ్చే నొప్పులు కానీ, ఇరిటేషన్స్ కానీ, భయాలు కానీ, దుఃఖం కానీ, ఇవన్నీ ఏంటంటే మీ లోపల ఉండే బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి అని అర్థం. అక్కడ ఇల్లు ఊడిస్తే దుమ్ము లేగుస్తుంది, ఇల్లు ఉడుతూ మానేస్తాం. ఓడొక ముందు బాగానే ఉన్నట్టు ఉంటుంది, ఇల్లు ఊడ్చిన తర్వాత చాలా బాగుంటుంది, ఈ మధ్యలో ఏమవుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది అది దుమ్ము లేసి. అట్లాగే ధ్యానం చేయకముందు బాగున్నట్టు ఉంటుంది, ధ్యానం చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది, కానీ చేసేటప్పుడు మాత్రం మీకు బాగా నొప్పులు రావడము, భయపడటము, దుఃఖపడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే మీరు బాగా ధ్యానం చేస్తున్నారు, మీ లోపల ఉన్నటువంటి ఆ నెగిటివ్ అంతా రిలీజ్ అయిపోతుందని గుర్తుంచుకోండి. దగ్గు రూపంలో కూడా బయటకు వెళ్తుంది, చెమటల రూపంలో ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి, ఆవలింతలు వస్తూ ఉంటాయి, ఈ బయటికి వేడి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇవన్నీ కూడా. సో ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు ఏదో ఒకటి జరిగిందా, మీరు ధ్యానం బాగా చేస్తున్నారని అర్థం. అది నెగిటివ్గా ఉండొచ్చు, మీకు పాజిటివ్గా ఉండొచ్చు, ఒళ్ళంతా తేలిపోయినట్టు ఉండొచ్చు, ఒళ్ళంతా బరువుగా ఉండొచ్చు, నొప్పిగా ఉండొచ్చు. సో మీరు ధ్యానం పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ఎనర్జీస్ బాగా తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరికి జరగాల్సిన ప్రాసెస్ వాళ్ళకి జరుగుతుంది అంతే. అసలు ఏమీ జరగకపోతే ఆలోచించాలి, అసలు నేను ధ్యానం కరెక్ట్గా చేస్తున్నానా లేదా, నా బాడీలో నాకు ఏమి జరుగుతులేదు అనుకోండి, అప్పుడు ఆలోచించాలి అసలు మనం కరెక్ట్గా ధ్యానం చేస్తున్నామా లేదా, ఎనర్జీ ఫ్లో అవుతుందా లేదా, ఏదో ఒకటి జరుగుతుందా, హ్యాపీని. అంటే ఎనర్జీ తీసుకుంటున్నావా లేదా అనేది బాడీ తేలిగ్గా అవ్వడం కానీ, నొప్పులు రావడం కానీ, ఊగడం కానీ, ఇరిటేషన్స్ కానీ, భయం కానీ, ఇవన్నీ ఎనర్జీస్ తీసుకుంటున్నట్టు. ఇంకో కొంతమందికి ఏమీ తెలియదు, కూర్చుంటూ ఉంటారు, కానీ వాళ్ళ భౌతిక జీవితం చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే భౌతిక జీవితంలో చేంజెస్ కనబడతా ఉంటాయి, హెల్త్లో చేంజెస్ కనబడతాయి. అంటే ఇక్కడ ఐడెంటిఫై చేయకపోవచ్చు, కానీ అక్కడ రిజల్ట్ కనబడతా ఉంటుంది. రిజల్ట్ కనబడుతుంది అంటే ఏదో బాగానే చేస్తూ ఉంటే అక్కడ రిజల్ట్ కనబడేది. కొంతమంది అంటారు, సార్ నాకే అనుభవం లేదు సార్, కానీ ఆరోగ్యం మాత్రం చాలా బాగుంది అంటారు. అంటే అది అనుభవం కాదా? ఈ బ్లాక్స్ని క్షమాపణ, ధ్యానంలో క్షమాపణ అడగడం ద్వారా కొంతమంది కనబడతారు, వచ్చిన వాళ్ళు థర్డ్ డే ఉంటే కనబడతారు, కొంతమంది కనబడరు. కానీ మీరు ఒక సంకల్పం పెట్టుకున్న తర్వాత మీరు ధ్యానంలో కూర్చుని మీ గతానికి సంబంధించిన వాళ్ళని, మీరు ఏదన్నా నా ద్వారా ఎవరైనా ఇబ్బంది పడితే కనుక వాళ్ళంతా రావాలని చెప్పి మీరు సంకల్పాలు పెట్టుకుని వాళ్ళు ఇన్వైట్ చేసి అడిగినప్పుడు కొంతమంది కనబడవచ్చు, కొంతమంది కనబడకపోవచ్చు. కనబడకపోయినా వాళ్ళు వచ్చారు అనుకుని మీరు వాళ్ళ క్షమాపణ అడగండి. అసలు వాళ్ళు రాకపోయినా మీ థాట్ ద్వారా కూడా మెసేజ్ వెళ్తుందని గుర్తుంచుకోండి వాళ్ళకి. ఓకే, ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వచ్చు. ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది అనే ఇండికేషన్ ఆ ఎనర్జీస్ ద్వారా కూడా మీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ ఇప్పుడు మనం ఒకటి, ఈ ఆత్మ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మకు సంబంధించి, వంశాలకు సంబంధించి, క్రిమికీటకాదులను కానీ, పశుపక్షాదులను కానీ, జంతు జాతిని కానీ, వృక్షజాతిని కానీ, మానవులను కానీ ఎవరిని బాధ పెట్టినా, దుఃఖపెట్టినా, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడిన ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి, ధ్యానానికి సంబంధించిన జన్మలు కోరుకొని నన్ను క్షమించి విడుదల అవ్వాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అక్కడ జరుగుతుంది. ఆ విధంగా సంకల్పించుకోవటం ద్వారా అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళలో అక్కడ మీకు తెలియకుండానే వాళ్ళలో మార్పులు మీరు గమనించవచ్చు, మీరు మనస్ఫూర్తి వాళ్ళ క్షమాపణ అడిగినప్పుడు. అర్థం? ఈ విధంగా కర్మ నుంచి బయటపడుతున్నది ఇది ఒక మార్గం, క్షమాపణ అడగడం ద్వారా. ఓకే, రెండో మార్గం ఏంటి అంటే, ఇంకొక మార్గం ఏంటి అంటే, మరి నువ్వు భగవంతుడు అయినప్పుడు నీకు ఒక జబ్బు ఉంది, లేదా ఒక తలనొప్పి ఉంది, ఒక కడుపులో నొప్పి ఉంది, పొమ్మంటే పోవాలి కదా. మరి పొమ్మంటే పోవాలిగా, పోతుంది. అక్కడ ఎప్పుడు పోతుందంటే, నువ్వు ఎప్పుడైతే ఆ స్థితిలో నువ్వు ఉంటున్నావో, నువ్వు ఆత్మస్థితిలో ఎప్పుడైతే నువ్వు ఉంటున్నావో, నేనే ఆ భగవంతుని స్థితిలో నువ్వు ఉంటున్నావో, ఆ టైంలో నాలో ఉన్న తలనొప్పి రిలీజ్ అవ్వండి, రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీస్లో మీరు ఉన్నప్పుడు ఇది బాగా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా అవుతుంది అప్పుడు. మరి ఆత్మస్థితి అంటే ఏంటి చూడండి,
నేనే భగవంతుడిని అని అనుకుంటాం. అనుకోగానే మన ఎనర్జీస్ బాగా రేజ్ అవుతాయి. ఓకే, కానీ అంటే ప్రాక్టికల్గా ఉండాలి. నేనే భగవంతుడిని అనుకుని వాడి వల్ల నా జీవితం నాశనం అయింది, వాడిని మాత్రం నేను వదిలిపెట్ట అన్నాను అనుకోండి, అది మరి ప్రాక్టికల్గా ఉన్నట్ట లేకపోతే మళ్ళీ ఎనర్జీస్ అంతా డౌన్ అవుతుంది. అప్పుడు నీ సంకల్పం ఎట్లా సిద్ధిస్తుంది? ఆ ఎనర్జీ నీకు ఎట్లా అందుతుంది? నీకు అక్కడ ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో నువ్వు అనుకోగానే రేజ్ అవుతుంది. నేను బాలకృష్ణ అనుకున్నప్పుడు ఎనర్జీస్ ఇట్లా ఉంటాయి. నేనే ఆత్మనంటే ఇంకా పెరుగుతాయి, నేను భగవంతుడు అంటే ఇంకా పెరుగుతాయి, నేను పరమాత్మ అంటే ఇంకా పెరుగుతాయి. నేను నా వైబ్రేషన్స్ పెరుగుతాయి. అవి నిలబడాలి అంటే నేను ప్రాక్టికల్గా మళ్ళీ అక్కడ ఆచరించాలి. ఎస్, నేనే భగవంతుణ్ణి. సో నా జీవితానికి సంబంధించిన ప్రతి దానికి, ప్రతి సంఘటనకి నేనే బాధ్యుడిని. వేరే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాడు నన్ను మోసం చేశాడా, దానికి కూడా నేనే కారణం. నా ఆలోచన అది, నా కర్మ అది, నా నేర్చుకుంటున్నాను అక్కడ. సో అతనికి ఎటువంటి సంబంధం లేదు, నేనే బాధ్యుడిని అని మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు మీరు ఆ భగవంతుడి స్థితిలో మీరు అక్కడ ఉన్నట్టు. ఆ టైంలో మీరు పెట్టుకునే సంకల్పాలు అయితే ఉన్నాయో అవి అప్పుడు క్లియర్ అవుతాయి. భయం పొమ్మంటే పోతుంది, బాధ పొమ్మంటే పోతుంది, దుఃఖం పొమ్మంటే పోతుంది. అర్థమైంది? సో ఈ విధంగా మనం వాటి నుంచి, ఆ భయాల నుంచి, బాధల నుంచి బయటికి రావచ్చు. అర్థమవుతుంది? సంకల్పం అంటే ఏమీ లేదు, మీ ఆలోచన ఉండే స్పష్టత, క్లారిటీ. నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అని అడుగుతున్నాం. అక్కడ ఒక లక్ష్యం అది. నేను భయాల నుంచి బయటికి రావాలి అన్నప్పుడు వస్తారు. మీరు సంకల్పించుకోకుండా ఎవ్వరూ మీ జీవితంలో వేలు పెట్టరు. నువ్వు భగవంతున్నప్పుడు నీ జీవితంలో వేరే వాళ్ళు ఎట్లా వేలు పెడతారు? అక్కడ ఒక హాస్టల్ మాస్టర్స్ వచ్చి మీకు హెల్ప్ చేయాలన్నా కూడా మీరు వాళ్ళకి పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు వస్తారు. సంకల్పాల ద్వారా మీరు పర్మిషన్ ఇస్తున్నారు. నాలో ఉన్న భయాన్ని, బాధని, దుఃఖాన్ని విడుదల అవ్వాలి. చూడండి, ఈ ఆత్మలో ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా భయాలు, బాధ, దుఃఖము, నెగిటివ్ థింకింగు, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అవన్నీ నా ఆత్మ చైతన్యంలో, నా ఆత్మశక్తి సహకారంతో సంపూర్తిగా శాశ్వతంగా విడుదల అవ్వాలని మీరు సంకల్పం పెట్టుకుంటే మీరు ఆ స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ అవుతాయి. అక్కడ అర్థమవుతుందా? అట్లా ఈ భయాల నుంచి, ఈ బాధ, దుఃఖాల నుంచి మనం బయటికి రావచ్చు. ఒకటి, ఈ విధంగా సంకల్పాలు పెట్టుకోవడం ద్వారా, ఆత్మస్థితిలో ఉండి క్షమాపణ అడగడం ద్వారా, ఇంకొన్ని మనం అర్థం చేసుకుంటాం ద్వారా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం ద్వారా. అర్థమవుతుందా? ఒకటే గుర్తుంచుకోండి, మనలో ఎంత అజ్ఞానం ఉంటుందో అన్ని జబ్బులు మనలో ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుంది అంటే రోగాన్ని పోగొట్టుకుంటానికి మనం ఇష్టపడం, జబ్బులు పోగొట్టుకుంటానికి కూడా ఇష్టపడం. మీరు కొంతమంది గమనించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చెప్తా ఉంటారు, నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను, నాకు 10 సంవత్సరాల నుంచి ఇది ఉంది, నాకు ఆ జబ్బు ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉందని చెప్పి వాడు చెప్పేటప్పుడు చాలా ఆనందంగా ఉంటారు. మీరు గమనిస్తే కనుక అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మీ నుంచి ఒక సింపతి కోరుకుంటున్నారు, గుర్తింపుని కోరుకుంటున్నారు. అంటే ఆ జబ్బు ఉంటేనే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళతో మీరు మాట్లాడతారు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. అందుకని దాన్ని వదిలించుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. పైకేమో ఈ జబ్బు పోవాలనుకుంటారు, లోపల మాత్రం వదిలించుకోవడానికి ఇష్టం ఉండదు. మరి ఎట్లా వదులుతుందో జబ్బు? మనకున్న భయం ఏంటంటే ధ్యానంలో ఎక్కువ చేస్తే, లేదంటే ఎక్కువ ధ్యానంలోకి వెళ్తే భౌతిక జీవితాన్ని కోల్పోతామేమో అనుకుంటాం. చాలా రాంగ్ అది. ఇంకా ఈ భౌతిక జీవితాల్లో ఇంకా ఆనందంగా జీవించగలుగుతాము, ఇంకా ఆనందంగా, ఇంకా తృప్తిగా ఉండగలుగుతాం భౌతిక జీవితం. మీ ఎంత జ్ఞానం మీలో ఉంటే అంతగా ఇక్కడ మీరు జీవించగలుగుతారు, భౌతిక జీవితంలో హ్యాపీగా ఉండగలుగుతారు మీరు. భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము రెండు వేరు వేరు కాదు, గుర్తుంచుకోండి. భౌతిక జీవితం అనేది ప్రాక్టికల్, అది ఆధ్యాత్మికత అనేది థియరీ. దీని ఇక్కడ ప్రాక్టికల్స్ చేసే కొద్ది జ్ఞానం వస్తూ ఉంటుంది మీకు. మీకు అర్థం కానంత వరకు, ఆ జ్ఞానం పొందనంత వరకు ఇక్కడ ప్రాక్టికల్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇక్కడ, అంతే. అక్కడ మీరు భౌతిక జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా మీరు ఇంకా ఇంకా ఎదుగుతూ ఉండాలి.
అంటే ఇక్కడ జ్ఞానము అనే దాన్ని మీరు బాగా, జ్ఞానము అంటే విషయాలు తెలుసుకుంటాం జ్ఞానం కాదు, గుర్తుంచుకోండి. మళ్ళీ ఆచరణ జ్ఞానం. నేను ఆత్మస్వరూపుడు నేను తెలుసుకుంటాం జ్ఞానం కాదు, ఆచరణే జ్ఞానం. అక్కడ ఆచరిస్తేనే కదా రిజల్ట్ అక్కడ వచ్చేది మీకు. ఆచరణ లేకుండా మీకు ఏ రిజల్ట్ వస్తుంది? మీకు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉండాలి. మనం మారాలి. ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోండి, చేంజ్ అవ్వాలి, మన గుణాలు మారాలి. మనం మారే కొలది మన జబ్బులు తగ్గుతూ ఉంటాయి. అక్కడ మనం మారకుండా ఎన్ని ధ్యానాలు చేసిన ఉపయోగం లేదు. అక్కడ మనం మారే కొలది ఆటోమేటిక్గా జబ్బులు ఆటోమేటిక్గా పోతాయి. ధ్యానంతో పాటు స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాలి. ఒకటి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటాం, స్వాధ్యాయం అంటే 2 పుస్తకాలు చదవడం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక పత్రిసారి మనకు కల్పించినటువంటి అతి గొప్ప అవకాశం ఏంటంటే స్వాధ్యాయం. ప్రతి సొసైటీలోనూ గురువు చెప్పిన పుస్తకాలే దొరుకుతుంది, కానీ పిరమిడ్ సొసైటీలో అందరూ గురువుల పుస్తకాలు మనకి దొరుకుతాయి. మరి పత్రిసారు అందరి దగ్గర నేర్చుకోమని చెప్తున్నారు, అందరు గురువుల దగ్గర నేర్చుకోమని చెప్తున్నారు. ఓకే, సో పర్టికులర్గా ఒక పుస్తకం మీరు చదివే కొలది ఏమవుతుందంటే మీ చైతన్యం, మీ ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ధ్యానం ఎంత అవసరమో స్వాధ్యాయం కూడా అంత అవసరం. ఫ్రెండ్స్, ఇప్పుడు మరి చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా ఒకటి నా అనుభవాల ద్వారా నేను అర్థం చేసుకున్నది, 2 మరి వర్క్షాప్స్లో వచ్చిన సబ్జెక్ట్ కానీ, లేదంటే ఎంతోమందిని కౌన్సిలింగ్స్ చేయడం ద్వారా ప్రాక్టికల్గా నేను గమనించింది, మరి కొన్ని పుస్తకాల ద్వారా నేను అవగాహన నాకు తెచ్చుకున్నది. సో ఇదంతా కలిపి నేను మీకు ఈరోజు ఇవ్వడం జరిగింది. సో దీన్ని మళ్ళీ మీరు రీసెర్చ్ చేయండి, ఎందుకంటే జ్ఞానం అనేది అనంతంగా ఉంది. మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ మీరు కూడా మళ్ళీ కొత్త అవగాహన మీరు కలిగించుకోవచ్చు. ఓకే, అందరికీ నమస్కారం.